సినిమా తీయాలని, సినిమా డైరెక్టర్ అవ్వాలని, రైటర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని చాలా కోరికలు ఉండేవన్నమాట. ఎలా ఎలా అప్రోచ్ అవ్వాలి ఇండస్ట్రీని, ఎలా ఎలా ఎంటర్ అవ్వాలన్నది నాకు ఐడియా అస్సలు లేదనమాట. సో అక్కడ ఇంటర్నెట్లో వెతికి ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్లు ఎవరైనా దొరుకుతుంటే ఈమెయిల్స్ రాస్తూ ఉండేవాడిని. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా స్టూడెంట్స్ అందరూ ఒక indianmoviesworld.com ఏదో వెబ్సైట్ ఉండేదన్నమాట. అందులో $5 కడితే మన సినిమాలన్నీ చూడొచ్చు అనమాట. అందులో ఒక సినిమా చూసా, గ్రీన్ కార్డ్ ఫీవర్ అని. నాకు చాలా నచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ చూసానని అనిపించింది అనమాట. ఎవరు డైరెక్టర్ అని చూస్తే బాల రాజశేఖర్ అని ఉంది. ఇదేదో మనం ఫోన్ చేస్తే పలికే పేరులో ఉందనిపించింది. సో నేను వెంటనే బాలాగారి ఈమెయిల్ అడ్రస్ ఏదో దొరికితే ఆయనకి ఈమెయిల్ చేశా. చాలామందికి ఈమెయిల్ చేశా అప్పట్లో. అండ్ వెంటనే ఆయన రిప్లై ఇచ్చారు. నేను బాలాగారు, నేను మీతో పని చేయాలనుకుంటున్నాను అంటే, నేను ప్రస్తుతం ఏం చేయట్లేదు, నేను నెక్స్ట్ సినిమా చేసినప్పుడు మాత్రం నీకు ఖచ్చితంగా చెప్తానన్నారు. ఆ తర్వాత ఒక 5-6 ఏళ్ళకి ఆయన ఇంకో సినిమా తీస్తున్నారని తెలిసి, ఇదేంటి చెప్తానన్నారు, ఇలా మోసం చేశారంటే, సారీ సగం సినిమా అయిపోయింది, నువ్వు సెకండ్ షెడ్యూల్ నుంచి వచ్చి నా దగ్గర పనిచేద్దు కానీ అంటే, నేను ఎల్ఏ వెళ్ళి ఆయన దగ్గర డైరెక్టర్స్ అసిస్టెంట్గా బ్లైండ్ అంబిషన్ అనే సినిమాకి పనిచేస్తాను. నా నా ఫస్ట్ టైం నా పేరు స్క్రీన్ మీద కనిపించింది బాలాగారి బ్లైండ్ అంబిషన్ సినిమాలో అనమాట. అండ్ నేను సినిమా తీయాలనుకుంటున్నాను అంటే నాకు కొంచెం గైడెన్స్ కావాలి బాలా అని అడిగినప్పుడు, బాలాగారు అక్కడ ఫిల్మ్ మేకింగ్లో టీచర్ కూడా అనమాట. నన్ను ఫస్ట్ స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేయరని చెప్పి నన్ను యూసీఎల్ఏలో స్క్రీన్ రైటింగ్ డిప్లొమాలో ఆయనే సజెస్ట్ చేశారు. తర్వాత నేను నా ఫేవరెట్ బుక్ అంటే స్క్రీన్ రైటర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ రాబర్ట్ మెక్కీ అనే బుక్, స్టోరీ అనే బుక్ రాబర్ట్ మెక్కీ రాశారు. అది చదవమని చెప్పి ఆయన నాకు ఇచ్చింది. ఆ తర్వాత నుంచి నా లైఫే మారిపోయింది బేసికలీ చెప్పాలంటే. థ్యాంక్ యూ బాలా ఫర్ బీయింగ్ సచ్ ఎ ఫ్రెండ్. అండ్ నా జర్నీలో నేను ఫస్ట్ కలిసిన ఫిల్మ్ పర్సన్ మీరే. అండ్ థ్యాంక్ యూ. నాకు ఈరోజు ఇక్కడ ఉండడం, ఈ స్టేజ్ మీద బాలాగారు తీసిన ఫస్ట్ తెలుగు సినిమాకి నేను స్టేజ్ మీద ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు ఈ సినిమా పాటలు చాలా నచ్చాయి. కళ్యాణ్ గారు ఇక్కడ లేరు కానీ వండర్ఫుల్ మ్యూజిక్ ఆల్బమ్. అండ్ ట్రైలర్ కూడా నాకు చాలా, అంటే బాలాగారు చాలా ఫన్ అండ్ లైవ్లీ పర్సన్. అండ్ సినిమాలో ఆ ట్రైలర్లో ఆ ఫన్ అంతా కనిపిస్తుంది. సో చైతన్య గారు అండ్ హెబ్బా గారు, ఆల్ ది బెస్ట్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ నేను కూడా June 21 కోసం ఈగర్లీ వెయిటింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.